అత్తయ్య నేను చందుని మాట్లాడుతున్నాను. లేదు అవసరం లేదు, నేను వచ్చేస్తా. అవసరం లేదు, నేను వచ్చేస్తాను. ఉంటానే. థ్యాంక్ యూ. సంధ్య. చందు హియర్. ఎక్కడికి మీరు వెళ్ళేది? అది అడ్రస్ నా బుక్ లో ఉందండి. పుట్టింది పెరిగింది అమెరికాలో, ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాను. ఓకే. మరి మీరు? నేను అంతే, బట్ ఆల్రెడీ 3 times వెళ్ళాను. ఇప్పుడు హైదరాబాద్ కి. యు నో సంథింగ్, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే బాగా కావాల్సిన వాళ్ళ, తెలిసిన వాళ్ళ అనిపించారు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఐస్. వాటిని చూస్తుంటే మనకు దగ్గర వాళ్ళన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ కాంప్లిమెంట్ మీకు రొటీన్ గా అనిపించినా, బట్ ఇట్స్ నిజం అండి. చాలా థ్యాంక్స్ అండి. రియలీ ఇట్స్ అ ప్లెజర్ టు మీట్ యూ. ఇంత టైం స్పెండ్ చేసినా ఏమాత్రం ఫ్లర్టింగ్ లేకుండా జెన్యూన్ ఫ్రెండ్ లా బిహేవ్ చేస్తున్న ఫస్ట్ పర్సన్ మీరే నా లైఫ్ లో. అమ్మాయికి అర్థమయ్యేలా చేస్తే ఫ్లర్టింగ్, అర్థం కాకుండా చేస్తే ఫ్రెండ్షిప్. దీని ఎఫెక్ట్ నువ్వు అమెరికాకు వచ్చాక స్టార్ట్ అవుతుంది. తు ఫోన్ రख రే. అరే మేడం గారు విమానం से బయటకు ఆగారే. ఫోన్ రख. నమస్తే అమ్మా. నమస్తే. విమానంకి ప్రయాణం బాగా జరిగింది. మీరు అడిగిన ఫోన్. యువర్ ఫోన్. ఏంటిది? నేనే పగలగొట్టాను. నో నో నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్. ఇఫ్ యూ సే నో, వి ఆర్ నాట్ గోయింగ్ టు బి ఫ్రెండ్స్ ఎనీమోర్. ప్లీజ్ టేక్. ఓకే. ఇక్కడ క్యాబ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికి పోవాలి సాబ్? వెంకటాపాళెం. 1 మినిట్ సాబ్. Hey, it's a later model than my phone. అరే చక్రం, మీకి ఊరికి గిరాకీ. అరే ఖోలా చేయకుండా గప్పకని హోటల్కి ఆవు. తాగుబోతు పగల్. వాడు ఆధా గంటమే వచ్చేసాడు సాబ్. ఈ లోపు మీరు కూడా హోటల్ కి ఆకే కొంచెం ఫ్రెష్ అవ్వచ్చు కదా సాబ్. యా ప్లీజ్ కమ్. All right. నేను లేకే ఆతా మేడం. వీళ్ళే మేడం పిల్లలకి తల్లిదండ్రి. నమస్తే అండి. పిల్లలు ఎక్కడ? సారీ అమ్మా, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. ఎవరండి పిల్లలు? చెప్పా కదా, హెల్త్ బాలేదు, డాక్టర్స్ హోప్ వదిలేశారని. వీళ్లే. వాట్? చావుకు దగ్గర అవుతున్నావన్న విషయం కూడా ఆ పిల్లలకు తెలీదు. మా మేక్ విష్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళని అమెరికాకి తీసుకెళ్లి అక్కడ చూడాలనుకుంటున్న ప్లేసెస్ అన్ని చూపించి వీళ్ళ చివరి కోరికలు తీర్చాలి. అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. ఏమోనండి, ఇంత అందము వయసు పెట్టుకుని లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఈ గోల్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఒక మనిషి ఆఖరి కోరిక తీర్చి సంతృప్తిగా కన్నుమూసే అవకాశం ఇవ్వడం కంటే గొప్ప సాటిస్ఫాక్షన్ ఇంకేముంటుందండి. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. ట్రాఫిక్ టూ మచ్ గా ఉంది. డ్రైవర్ సేఫ్ కదా? పక్కా సేఫ్ సాబ్. రండి సార్. నమస్తే సార్. నమస్తే. ఏంటి తాగున్నాడా? నై పీ లియా తో వాడికి చూపు మందు మీద रहता साहब. अगर पी लिया तो ड्राइविंग में रहता. అవును. आप धैर्य जाए साहब, मैं देख लेता हूँ. ఆర్ యూ షూర్? ఆర్ యూ షూర్ సార్? మై సెల్ఫ్ డ్రైవింగ్ సింగిల్ హ్యాండ్ నో యాక్సిడెంట్. మీరు ఇండియాకు ఫస్ట్ టైం అంటగా? అవును. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. పోనీ సార్, ఒక సిగరెట్ ప్యాకెట్ 20 ఇవ్వండి సార్. ఐ డోంట్ స్మోక్. అదే నేను సిగరెట్ తాగను. పోనీ సిమ సార్ కుంటి ఇవ్వండి సార్. అదే మందు సార్, మందు. మస్ట్ గా తాగే అలవాట్లేదు, తీసుకురాలేదు. మీ గురించి కాదు బాబు, ఇక్కడోళ్ళ గురించి తెచ్చుంటారు కదా. నేను తేలేదు. అలా తేవాల్సిన రూల్ ఏమైనా ఉందా? రూల్ అంటారేంటండి, ఆచారం అండి. అరే ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఒక వాచ్, ఓ ఫుల్ బాటిల్, సెట్ బాటిల్స్ ఏమైనా దేవాలిగా, పద్ధతి అది. అంటే కంపల్సరీగా తీసుకురావాలా? తీసుకురాపోతే హట్ అవుతారు సార్. అయితే ఒకసారి వెనక్కి తిప్పు. అంటే ఇక్కడే కొన్ని ఇక్కడే చేతిలో పెడతామా? అంటే గుర్తుపట్టలేదు అంత ఎర్రిపప్పలమా సార్? అబ్బా ఎన్ఆర్ఐలు మీరు అంతబ్బా. పోనీ పక్కన ఒకసారి. ఎంట్రీలోనే నేను వాళ్ళకి దగ్గర అయిపోవాలి, లేకపోతే 4 రోజుల్లో 25 కోట్లు రావడం కష్టం. డూ సంథింగ్ చందు.
ఇంత లేట్ అయింది నానా? తాతయ్యకి ఆరోగ్యం బాగుండాలని గుడిలో పూజ చేయించి వస్తున్నాను. మీరు ఉన్నారు, ఏనాడైనా మా నాన్న ఆరోగ్యం బాగుండాలని పూజ చేయించారా? ఎంతైనా రక్త సంబంధమేనండి. సార్ ఆ, అదే ఓహో ఇదిగో బాయ్. ఎన్ఆర్ఐ రిపోర్ట్స్ అవి నార్మల్ ఉన్నాయి సార్. మెడిసిన్స్ మాత్రం కంటిన్యూ చేయండి. నానా తాతయ్య రెస్ట్ తీసుకోకుండా ఈ ఫైల్స్ ఏంటి తాతయ్య? ఏం రెస్ట్ లేరా? ఈయనేదో చదువుకున్నాడు, ఫ్యాక్టరీ చూసుకుంటాడని పెద్దత్తకిచ్చి పెళ్లి చేశాం. మా కర్మకి అకౌంట్ చూడడం కూడా తెలీదు. ఎంత తెలివైనోడికైనా అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ రావడం సహజమేనండి. మనం ఇచ్చే చోట 10 ఎక్కువ ఇస్తాడు, తీసుకున్న చోట 5 తక్కువ తీసుకుంటాడు. నువ్వు నోరు మీరా. ఏమిటో మా అన్నయ్య కొడుకుని పట్టుబట్టి నేనే మీ చిన్నతకిచ్చి పెళ్లి చేశాను. ఆఫీసులో కూర్చోరా అంటే డ్రైవర్ల వెనక పనోళ్ళ వెనక తిరుగుతున్నాడు. యూనియన్ లీడర్ ఏసవలేరా? మీరిద్దరూ సక్రమంగా ఉంటే ఆయన ఫైల్స్ చూడాల్సిన అవసరం ఏంటి? ఇద్దరే ఎందుకు పనికిరారు. ఆ రబ్గాడు తెలివి తక్కువ పనుల వల్ల నాకు పరువు పోతుంది. వాడిని ఒక్కనే తిడితే బాగోదని నన్ను కలిపి తెచ్చటం, నలుగురు నవ్వటం ఇదో పెద్ద నసైపోయింది నాకు. అంత లేదురా కొత్తం. నా ఈ తెలుగు తక్కువ పనులు అయితే నీవు ఏకంగా కంపెనీకి నిప్పెట్టే పనులురా. ఏదో నేను యూనియన్ లో ఉండబట్టి నేను కాసుకొస్తున్నాను. అబ్బో కాసాడయో యాపిల్ పళ్ళు బాగా కాయించావుగా మామయ్య. కాశ్మీర్ లో యాపిల్ అయితే ₹1 ఇక్కడేమో ₹22 అని చెప్పి యాపిల్ తోటేసి లాభమే లాభం అన్నావు. పంట వేస్తే ఏమైంది? పెంట అయింది. అక్కడ గడ్డి మొక్క కూడా మొలవలేదు కదరా గంగిరెద్దదవా. ఒరేయ్, నేను చేసిన పనికి విప్లవాత్మక రైతన్న అని బిరుదన్న ఇచ్చారా? తమరేం పీకారంట? ఎవడో 1 నుంచి 100 కోట్ల లాటరీ వచ్చింది, ఖర్చులు ₹1 పంపించమంటే ఎగేసుకుని కట్టావు. మరి ఇప్పుడు ఏమైంది? వాడు వెనక్కి తిరిగి బోర్డు చూపించాడు. చికెన్ బిర్యానీలో పప్పు నెయ్యేసుకుని తినే దత్తమ్మని. ఇంకెందుకండి ఈ గొడవలన్నీ? మా అల్లుడు వచ్చాడుగా, కంపెనీ పనులన్నీ వాడు చూసుకుంటాడు. ఇంకా మీ ఇద్దరు రిలాక్స్ అయిపోండి. అబ్బో వచ్చేసాడని చెప్పేస్తా. మరి మా ప్లాన్లు మాకుంటాయి. హలో తాతయ్య. కూర్చోన్నాను, కూర్చో. ఏమైందండి? బాగా గుర్తొచ్చాడే. పాప మామయ్య గారు బావ పెళ్లి చూడాలని ఎంతో ఆశపడ్డారు. అల్లుడు నీకు ఓకే అయితే నా కూతుర్నికి పెళ్లి చేస్తాను. ఈ అమ్మాయినా బాగుండేది, బాల్య వివాహం చేసుండేవాడిని. దరిద్రుడా. అల్లుడేంటి ఏం మాట్లాడట్లేదు? ఏందన్నా మాట్లాడేది? ఏ ఆలోచించుకున్న టైం కూడా ఇవ్వా? అసలు అల్లుడికి పెళ్లి అయిందో లేదు కనుక్కున్నావా? కరెక్ట్ ఐడియా. ఐ మీన్ కరెక్ట్ గా చెప్పారు మామయ్య. నాకు ఆల్రెడీ పెళ్ళైంది. బాగైంది. మరి అమ్మాయి అది చందు? నేను రావడమే ఫస్ట్ టైం కదా, ఈసారి వచ్చినప్పుడు వస్తుంది. రేయ్ భరత్, ఆల్ ఓకే మ్యాన్? అవర్ థ్యాంక్స్. ఆస్తి మొత్తం ఇద్దరు అత్తయ్యల పేరు మీద పెట్టాడంట్రా. ఒక 200 కోట్లు మాత్రం మా నాన్న పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టారంట. ఆ ట్రస్ట్ లో పని ఓకే. 4 రోజుల్లో అంతా సెటిల్ చేసి వచ్చేస్తాను. ఓకే, డోంట్ వరీ. బాయ్. ఒకసారి ఆ కుర్చీలో కూర్చోనానా? ఇప్పుడు అవన్నీ ఎందులే తాతయ్య. ఈ సీట్ లో మీ నాన్న కూర్చుంటే చూడాలని ఎంతో ఆశపడ్డాను. అది ఎలాగో తెరలేదు. కనీసం నువ్వైనా కూర్చుంటే. నన్ను క్షమించరా? అదేంటి తాతయ్య? మీ నాన్న విషయంలో నేను చాలా తప్పు చేశానురా. ఊరంతా నా మాట వింటుంటే నువ్వెందుకు వినవని పంతానికి పోయాను. నువ్వు అక్కర్లేదు పొమ్మన్నాను. వాడే వస్తాడని నేను రమ్మంటానని వాడు. నా తప్పు తెలుసుకునేసరికి 10 ఏళ్లు పట్టింది. మీ నాన్నమ్మకి జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చినప్పుడు